భారీగా డబ్బులు ఖర్చు చేసి అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యత లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బయటపడుతున్న బ్యారేజీ పగుళ్లు, వంతెన పిల్లర్లు కుంగిపోవడం వంటి వాటితో తాజాగా మేడిగడ్డ బ్యారేజీ గేట్ల కింద నిర్మించిన వాల్స్ పూర్తిగా ధ్వంసమయ్యే పరిస్థితికి వచ్చాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మేడిగడ్డ బ్యారేజీ కోసం 3,652 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. అయినప్పటికీ బ్యారేజీ కుంగడంతో కాంగ్రెస్ ప్రభుత్వం విజిలెన్స్ కమిటీ దర్యాప్తు చేపట్టింది. దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాక్లో 16 నుంచి 21వ పిల్లర్స్ వరకు పగుళ్లు ఉన్నాయని విజిలెన్స్ కమిటీ పేర్కొంది. అంతేగాక 6, 8 బ్లాక్లలో మరిన్ని పిల్లర్స్కు నష్టం వాటిల్లినట్టుగా 6TV సేకరించిన వీడియో ఆధారంగా బయటకు వచ్చింది. గేట్ల కింది భాగంలో పాటు గేట్లు అమర్చడానికి ఏర్పాటు చేసిన సపోర్ట్ వాల్స్ కూడా పూర్తిగా దెబ్బతిన్నట్టు తెలుస్తోంది. వేల కోట్ల రూపాయలతో చేపట్టిన పనులు నిర్లక్ష్యంగా, కాంట్రాక్టర్ల కకృతితో నాణ్యత రాహిత్యంగా చేపట్టారని కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు. వేల కోట్ల ప్రజాధనాన్ని కాజేసి నాసిరకంగా ప్రాజెక్టు బ్యారేజీ నిర్మించారని ఆరోపించారు. మేడిగడ్డ ప్రాజెక్టులో జరిగిన నష్టం గురించి మనతో మాట్లాడడానికి కొంతమంది రైతులు, స్థానికులు మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుంటాం వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు దీని మీద. చెప్పండి. అయితే కేసీఆర్ గారు మేడిగడ్డ ప్రాజెక్టు మీద 2,00,000 కోట్లు దోచుకున్నారు. దోచుకున్న దాన్ని ప్రజలకు ఉపయోగపడకుండా ఇసుక దోపిడీ జరిగింది. మొత్తం ఈ ప్రాంత ప్రజల భూములు కూడా దోచుకొని వాళ్ళకు పంటలు పండకుండా కూడా వేసిండు. దీని పేరు మీద 2,00,000 కోట్లు మొత్తం అక్రమార్జన వేసుకొని స్విట్జర్లాండ్, అమెరికాలో పెట్టుకున్న కేటీఆర్ ఐటీ మినిస్టర్ ఎందుకు ఇచ్చిండంటే ఐటీ పేరు మీద ప్రపంచం మొత్తం తిరిగి ఇక్కడి సంపాదన, దోచుకున్న సంపాదన అంతా స్విట్జర్లాండ్, అమెరికా, ఇంగ్లాండ్ అక్కడ దీన్ని మొత్తం వృధా అయిపోయింది. మా కాంగ్రెస్ నాయకులు, అగ్రనాయకులు రేవంత్ రెడ్డి గారి సూచన మేరకు మా ఎమ్మెల్యే మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, ప్రభాకర్ గారు, కొమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మరియు పొంగులెడ్డి గారు అందరూ వచ్చి ఈరోజు విజిట్ చేయడం జరిగింది. దీన్ని తొందరలోనే రిపేర్ చేస్తారని మేము వారిని మంత్రులను కోరడం జరిగింది. మరి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలని ఏదైతే మన డిమాండ్ నీళ్లు, నిధులు, నియామకాలనే ముఖ్యమైనటువంటి తోటి ఏర్పడ్డటువంటి తెలంగాణ రాష్ట్రంలో మరి ముందుగా మంతెని నియోజకవర్గం మా ప్రాంతంలో సస్యశ్యామలమైనటువంటి ప్రాంతం, సంవత్సరానికి 3 పంటలు పండే ప్రాంతమైనటువంటి గోదావరి పరివాహక ప్రాంతంలో మరి ఎక్కడో తుమ్మిడి హెట్టి దగ్గర కట్టాల్సినటువంటి ప్రాజెక్టును మరి వాళ్ళ స్వలాభం కోసం, స్వార్థపూరిత లాభం కోసం ఇక్కడ మా మేడిగడ్డ ప్రాంతంలో మా మండలైనటువంటి మహాదేవ్పూర్ మండల్ మేడిగడ్డ ప్రాంతంలో ఈ ప్రాజెక్టు కట్టారు. ఇది కేసీఆర్ గారి మానసపుత్రిక అని పేరు పెట్టుకొని మరి ప్రాజెక్టును 38,000 కోట్లతో అయ్యే ప్రాజెక్టును సుమారు 1,50,000 కోట్ల తెలంగాణ ప్రజల సొమ్మును, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఈరోజు గోదావరి నీళ్లలో పోసినట్టు చేసింది. మేమేమంటున్నామంటే మా ప్రాంతంలో చిన్న సన్నకారు రైతులు, ఇటు ఎస్సీ ఎస్టీల జనాభా ఎక్కువ ఉంటుంది, మారుమూల ప్రాంతం. ఈ ప్రాంతంలో 2 నుండి 5 ఎకరాల వరకు చిన్న సన్నకారు రైతులే ఉంటారు. అలాంటి రైతులది 3 ఎకరాలు, 4 ఎకరాలు భూమి కోల్పోతే అప్పుడున్నటువంటి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ నుంచి వాళ్ళు రాత్రికి రాత్రి భయభ్రాంతులకు గురి చేసి 8 లక్షలకు, 10 లక్షలకు, 12 లక్షలకు రకరకాలుగా ఈ భూములను ఎక్వైరీ చేసి మరి ఉన్న కొద్దిపాటి భూమి ఈ ప్రాజెక్టు ఏదైతే ముంపు అంటే బ్యాక్ వాటర్ వలన మా ప్రతి సంవత్సరం మా పంటలు మునిగిపోవడం, క్రాప్ డ్యామేజ్ కావడం, మాకు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వడం లేదు. అది కాకుండా 3 సంవత్సరాలలో సుమారు 1,50,000 కోట్ల రూపాయలతోటి కట్టినటువంటి ఈ కేసీఆర్ గారి మానసపుత్రిక కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టు ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు. ఈ రకంగా కుంగిపోయి నెర్రెలు వాసి రేపు ఏమిటికి పనికిరాని పరిస్థితి. ఒకప్పుడు గోదావరి ఎలా ఉండనో ఈ రోజు కూడా అదే ఉంది. అంటే ఈ 1,50,000 కోట్ల రూపాయలు ఏడికి పోయినాయి, ఎవరు తిన్నారు? ఇంత ఈ కన్స్ట్రక్షన్లో ఇంత నాణ్యత లేకుండా కట్టడము
ఎవరి నిర్లక్ష్యము? ఈ ప్రాజెక్టు నిర్మాణం ముందే ఏదైతే సర్వే రిపోర్ట్ ఉందో సర్వే రిపోర్ట్లో ఇంజనీర్లు కూడా ముందే చెప్పారు దీనిని ఇక్కడ బొంగ ఉంది, ఇక్కడ నిర్మాణం చేస్తే ఫ్యూచర్లో చాలా ఇబ్బంది అవుతుందని చెప్పినా కానీ లక్షల వేల కోట్ల రూపాయలు నష్టం జరిగింది. నష్టం జరిగినా కానీ ఇప్పటికి ఒక పంటకు అంటే కనీసం ఒక ఎకరాకు కూడా నీరు అందించలేని పరిస్థితిలో ఉందని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఇక చూసినట్టయితే ఇక్కడ ఇప్పుడు గ్రౌండ్ రిపోర్ట్లో చూసినట్టయితే కూడా మొత్తం కాళేశ్వరంలో 16వ నెంబర్ పిల్లర్ నుంచి 20వ నెంబర్ వరకు కొన్ని పిల్లలు కుంగినాయి, కొన్ని పిల్లలు కూలినాయి. మన బిజినెస్లో చూసుకోవచ్చు. కొన్ని అయితే బిచ్చలు రాలిపోయాయి. అంటే దీనివల్ల లక్షల కోట్లు గోదాట్లో పోసినట్టు అయిందే తప్ప ఒక రైతుకు సాగునీరు కానీ త్రాగునీరు కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం అందించలేదు. ఓన్లీ కమిషన్ల కోసం కక్కుతిపడి ఈ యొక్క ప్రాజెక్ట్ నిర్మించింది. ఈ ప్రాజెక్టుకు ఇది కరెక్ట్ అంటే సరైన ప్లేస్ కాదని చెప్పి గతంలో మేము చెప్పాము, ఇంజనీర్లు చెప్పారు, నిపుణులు చెప్పారు. కానీ ఎవరి మాట వినకుండా నియంత్రణ పాలనలో తను 9.5 సంవత్సరాలు తెలంగాణ ప్రజలను దోచుకున్నాడు. ప్రాజెక్టుల పేరు మీద సొమ్మంతా తీసుకుపోయి బయట దేశాల్లో